అమ్మా, ఈ రోజు నాకు ఒక విషయం చాలా ఆలోచింపజేస్తుంది. బైబిల్లో చాలా మంది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నన్ను బాగు చేయండి అని అడిగారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆయనను వెతకలేదు, గుర్తుపట్టలేదు, ఆయనపై విశ్వాసం కూడా ఉంచలేదు. అయినా యేసుక్రీస్తే ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఎందుకు? అదే నాన్న, యోహాను సువార్త 5లో బెతెస్దా కోనేరు గురించిన సంఘటన. దీని వెనక చాలా లోతైన ప్రశ్న ఉంది. ఆ కోనేరు దగ్గర చాలా మంది రోగులు ఉన్నారు. గుడ్డి వాళ్ళు, కుంటివారు, శరీరం పనిచేయని వాళ్ళు ఇంతమంది ఉండగా యేసుక్రీస్తు ఆ ఒక్క వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అదే మొదటి మర్మం. బైబిల్ కూడా ఆ వ్యక్తి 38 సంవత్సరముల నుండి రోగిగా ఉన్నాడని ప్రత్యేకంగా చెబుతుంది. అమ్మా, ఇంకో విషయం గమనించావా? యేసుక్రీస్తు నువ్వు నన్ను నమ్ముతున్నావా అని అడగలేదు. లేదు నాన్న, దానికి బదులు నీవు స్వస్థత పొందాలని కోరుకుంటున్నావా అని అడిగాడు. ఆ వ్యక్తి కూడా అవును ప్రభు అన్ని నేను నమ్ముతున్నాను అని కూడా చెప్పలేదు. లేదు నాన్న, తన పరిస్థితిని మాత్రమే చెప్పాడు. నన్ను నీళ్లలోనికి దించేవారు లేరు అంటున్నాడు. అంటే ఈ అద్భుతం ఆ వ్యక్తి విశ్వాసంతో మొదలవ్వలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఎవరో కూడా అతనికి తెలియదు. తర్వాత యూదులు అడిగినప్పుడు నన్ను బాగు చేసిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని చెప్తూ ఉన్నాడు. ఏంటి? యేసు అతను బాగు చేసిన తర్వాత కూడా ఆయన ఎవరో తెలియదా? అవునానా, అందుకే ఈ సంఘటన మిగతా స్వస్థత అద్భుతాల కంటే భిన్నంగా ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ఎందుకు అతన్నే ఎంచుకున్నాడు? బైబిల్ నేరుగా కారణం చెప్పదు, అందుకే వివిధ వ్యాఖ్యానాలు ఉన్నాయి. కొంతమంది యేసుక్రీస్తు కరుణను చూపించారు అంటారు, మరికొందరు ఆ అద్భుతం ద్వారా యేసుక్రీస్తు తన అధికారాన్ని చూపించాడు అని చెప్తారు. ఇంకొందరు 38 సంవత్సరాల సంఖ్యకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉండొచ్చు అని భావిస్తారు. అంటే మనం ఖచ్చితంగా చెప్పగలిగేది ఒకటే, ఆ వ్యక్తి యేసుక్రీస్తుని వెతకలేదు, కానీ యేసుక్రీస్తు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. కొన్నిసార్లు మనమే దేవుణ్ణి వెతకటం కాదు, దేవుడే మన జీవితంలో ముందుగా అడుగు వేస్తాడని చాలా మంది ఈ సంఘటన నుంచి నేర్చుకుంటారు. అయితే బైబిల్ నేరుగా చెప్పని కారణాలను ఖచ్చితమైన సత్యంగా చెప్పకూడదు. మరి మీ అభిప్రాయం ఏంటి? అక్కడ అంతమంది రోగులు ఉండగా యేసుక్రీస్తు అతని దగ్గరికే వెళ్ళి ఎందుకు స్వస్థపరిచారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ.